ఒంగోలులోని స్థానిక కేబీ రెస్టారెంట్ నుంచి జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మవారి సేవా సదస్సును వక్రీకరిస్తూ సాక్షి దినపత్రిక నందు ప్రచురితమైన కథనం పట్ల ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు మండిపడ్డారు. ఒంగోలులోని స్థానిక కమ్మవారి సేవా సంఘం కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో సాక్షి దినపత్రికలో వచ్చిన పచ్చ పార్టీలో ముసలం ఈ కథనం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన కమ్మవారి వనభోజన కార్యక్రమం విజయవంతం అవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మవారి సేవా సంఘం పెద్దలందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే క్రమంలో కేబీ రెస్టారెంట్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. అక్కడ జరిగిన సమావేశం ఒకటి అయితే దానిని వక్రీకరిస్తూ సాక్షి పత్రిక విషపూరిత కథనాలు ప్రచారం చేయటం హేయమైన చర్య అంటూ అభివర్ణించారు. తానేదో రాజకీయంగా పదవులు ఆశిస్తున్నాను అని వారు ప్రచారం చేస్తున్నారని, తనకి ఎటువంటి పదవులు అవసరం లేదు అని, సంఘానికి సేవ చేయటమే తన లక్ష్యం అంటూ మండవ మురళి అన్నారు. తామంతా దామచర్ల అభిమానులమని, తాము ఎప్పుడు ఆయన వెంటే ఉంటామంటూ తెలియజేశారు. తప్పుడు కథనాలు రాసిన సాక్షి దినపత్రిక పైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు కథనాలు మరోమారు ప్రచురిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ అన్నారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, సంఘ నాయకులు కట్రగడ్డ రఘు, కోటపాటి కాశీరావు, రావుల పద్మజ, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, బోడపాటి వెంకట్, దుగ్గినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆదివారం బీకేబీ రెస్టారెంట్లో జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సదస్సు గురించి సాక్షి పేపర్లో వచ్చిన విషపురాతల గురించి మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము గత నవంబర్లో జరిగిన వనభోజనాలు కార్యక్రమం బాగా సక్సెస్ అయినప్పుడు నలుమూల నుండి వచ్చిన పెద్దలు సూచన మేరకు ఒకసారి సమావేశం, అందరం కమ్మ పెద్దలందరూ సమావేశం, మనకు సంబంధించిన పేద కుటుంబాలకి మనం ఏదో ఒకటి చేయాలి. వివిధ జిల్లాలో వివిధ పేర్ల మీద సంఘాలు ఉన్నాయి. అలా కాదు, అందరం ఒక తాటిపైకి వచ్చి మనం నమ్ముకున్న మన కమ్మ సోదరీమణులకు అలాగే పేద కుటుంబాలకు వైద్య, విద్య అలాగే ఉపాధి కల్పిద్దాం. మన వంతు మనం కృషి చేద్దాం. దీన్ని చేయాలంటే మనం ఒక్కసారి సమావేశం అవ్వాలి అని నిర్ణయించాం. దానికి అనుగుణంగానే గతలో జరిగిన కొన్ని సమావేశాలు, మహానాడు అవనండి, అమరావతి రైతుల యాత్ర అనండి, ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికే బాగా సక్సెస్ అయ్యని చెప్పేసి రాష్ట్రంలో అందరూ నోటా చెప్పుకున్నారు. అదేవిధంగా మనకు సంబంధించిన సమావేశం కూడా ప్రకాశం జిల్లాలో సెంటిమెంట్గా పెట్టుకుంటే బాగుంటుందని పెద్దల సూచన మేరకు మేము బీకేబీ రెస్టారెంట్లో ఏర్పాటు చేయడం అనేది. నలుమూలల జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి జిల్లాకు 5-6 పెద్దలు, ఎప్పుడూ మేము కూడా చూస్తున్నాం ఆ పెద్దల్ని. చాలా బిగ్ షాట్స్, వాళ్ళకి నిమిషం కూడా తీరిక ఉండదు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గని భాస్కరరావు కానీ, టీటీడీ మెంబర్ కోటేశ్వరరావు కానీ, గూడూరు సత్యనారాయణ గారు కానీ, సాదినేని కోటేశ్వరరావు కానీ, అలాగే రాయుడు గారు కానీ, తానా అధ్యక్షులు కోమటి జయరాం గారు కానీ, లోకల్లో మేము ఎవరిని పిలవలేదు. ఓన్లీ కమిటీ సభ్యులు, అలాగే 1-2 ముఖ్యులు, ఏదన్నా విద్యా సంస్థల అధిపతులు కానీ, ఇతర బిజినెస్ కమ్మ అధిపతులు కానీ మేము దీనికి ఆహ్వానించాం. దానిలో కొంతమంది వచ్చారు, కొంతమంది ఆదివారం వాళ్ళ కార్యక్రమాలు నిమగ్నమై రాలేకపోయారు. దీనిని సాక్షి పత్రిక వక్రీకరించి తనకు నచ్చిన భాషలో రాసుకుంది. నన్ను టార్గెట్ చేసిందో, మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందో, మా ఇద్దరి మీద విషమ్యంతో రాసింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు, లేదా ఎమ్మెల్యే గారి మీద కోపం ఉంటే ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు. నా భుజం మీద తుపాకీ పెట్టి ఎమ్మెల్యే గారిని కాల్చాలో, ఆయన ఉద్దేశించి నన్ను డిమోరలైజ్ చేయాలంటే మేమేమి ఎదరిపడేవాళ్ళం కాదు. మీరు ఎంత రాస్తే మేము అంత బలపడతాం. మేము ఎలక్షన్ టైంలో మేము జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఫ్యామిలీతోనే ఉంటాం. ఇప్పుడు మేము కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయన పనిచేస్తాం. పదవుల కోసమో కాంట్రాక్టుల కోసమో ఆయన చుట్టూ తిరగం. ఆయన ఏదన్నా మాకు పని అప్పచెప్పితే అంతవరకే మేము చేసి ఆ దరిదాపుల్లో కూడా కనపడం. మాకు సంబంధించిన మా వ్యాపారాలు, సామాజిక సేవలు ఇంకా రకరకాలు ఉండి ఇప్పుడు కొత్తగా మేము కమ్మ సంఘం ఇప్పుడు స్థాపించుకున్నాం. దీన్ని బలోపేతం చేసే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులో, లేదా మరి కావాలని సాక్షి పత్రిక రాస్తుందో, మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కలుస్తాం. మేము దీని మీద కోర్టు కూడా వెళ్తాం, సూట్ వేస్తాం అని చెప్తున్నాం. దీన్ని అందరూ ఖండించాలి ముక్తకంఠంతో.
సాక్షి పేపరు కమ్మ సంఘం మీద రాసినట్టు ఇతర ఏదైనా సంఘాల మీద రాసే ధైర్యం ఉందేమో చెప్పాలా. నిజాలు తెలుసుకోకుండా నువ్వు లోనకొచ్చి చూసినట్టు తొంగి చూసినట్టు ఏదో రాసి నిన్న జరిగిన మీటింగ్ ఏంటి, మీరు రాసిన రాత ఏంటి? మీరు దీనివల్ల మేమేదో ఒకళ్ళకోళ్ళ మేము గొడవలు అయిపోతాయి, ఒకళ్ళకోళ్ళ ఏదో లుకలుక ఉన్నాయి, ఎమ్మెల్యే గారికి మాకు ఏదో గ్యాప్ సృష్టించాలని పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారే మా లీడర్. ఇది ఈ సంఘానికి ఎమ్మెల్యే గారికి మీటింగ్కి ఏం సంబంధం? ఆయన ఎక్కడో అబ్రాడ్ వెళ్ళారు, ఆయన లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటాడు ఒక ఆయన. దానికి ఇది సంబంధం ఉంది? అందరూ కుల సంఘాలు ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటారు మీటింగ్లో. అలాగే పదవుల గురించి ఏదో రాశారు. ఎప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ రోజు నేను ఏ పదవి అడగలేదు, ఏ ట్రాన్స్ఫర్ కూడా అడగలేదు, ఏ రికమెండేషన్ కూడా చేయలేదు. అడగబోనని కూడా చాలా మీ టీవీ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పాను. నాకు ఆ పదవులు అవసరం లేదు, నాకు ఉండే పనులు నాకుండే. ఆ పదవుల కన్నా ఎక్కువే నేను అందరిలో జనంలో మెప్పు పొందాను. ఆ పదవులు నాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. పదవి కావాలన్నప్పుడు నేను అడుగుతాను, వెళ్ళి ఆయన్ని, ఇబ్బంది ఏం లేదు. మేము అంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం. ఏం వచ్చినా మా సమస్య వచ్చినా లేకపోతే నా దగ్గరికి వచ్చిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పని చేస్తూ ఉంటాం. లేదా ఆయన మాకు ఏదో వచ్చిన ఫోన్ చేసినా కానీ మేము వెంబడి స్పందించి ఆయన పని చేసి మళ్ళీ జరిగిందని చెప్తాం. దాని నిమిత్తం మీ అందరిని ఇక్కడ పిలవడం జరిగింది. మిగతా సభ్యులు కూడా దీని గురించి మీతో మాట్లాడతారు. నిన్న వీకేబీలో 2 తెలుగు రాష్ట్రాల కమ్మ ప్రతినిధులు, మేధావులు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కమ్మ సామాజిక వర్గంలో పేదలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, వారికి విద్యాపరంగా ఎలాంటి ప్రోత్సాహం కల్పించాలి, రాబోయే కాలంలో వారిని ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి విద్యార్థులుగా, పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతోటి మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. అది మొట్టమొదటిసారిగా అన్ని జిల్లాల నుంచి కూడా, వేరే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విశేషంగా కమ్మ ప్రతినిధులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వారి సూచనలకి, సలహాలకి మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘ ప్రతినిధులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేస్తూ మా కార్యాచరణని మేము తదుపరి రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అలాంటి విషయాల్లో అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, అక్కడ చేసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి, అవన్నీ కూడా ఏమీ మర్చిపోయి ఏదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక విశ్వసనీయత లేనటువంటి వార్త రాసి ఆ పత్రికలో ఉన్నటువంటి వార్తలను గురించి నిజంగా ఈరోజు ఒక ఖండన ఏర్పాటు చేయడం కూడా చాలా దారుణమైనటువంటి విషయమే, మాకు అవమానకరమైనటువంటి విషయమే. ఆ విధంగా వ్యక్తుల మధ్య లేనిపోయినవన్నీ సృష్టించి ఈ నారద పాత్ర పోషించి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఉంది. అదేవిధంగా వ్యక్తిత్వ హననాన్ని కూడా చేయటం, ఏదో వాళ్ళు అది అడిగితే ఇవ్వలేదు, లేకపోతే ఇది అడిగితే చేయలేదు, అందువల్ల వీళ్ళలో లుకలుకలు నేను, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వార్తలన్నీ కూడా రాయటం మంచి పద్ధతి కాదు. ఇది ఈ జర్నలిజానికి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. చక్కగా మిగిలిన పేపర్లు అందరూ కూడా, లేకపోతే మిగతా మీడియాలో అంతా కూడా ఏమొచ్చింది, చక్కగా రాశారు, జరిగినటువంటి విషయాలను రాశారు. మీ ఒక్కరికే ఎందుకు వక్ర భాష్యం పలికారు మీరు? ఇది కావాలని చేసిందని కానీ ఇక్కడ ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఎలాంటి గ్యాపు లేదు. మా మురళీకృష్ణ గారు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఇది ఏనాటి నుంచో మేము అక్కడ కమ్మ సంఘం తరఫున మేము కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ మళ్ళీ ఒకరోజు కలవాలి, మొత్తం అందరూ కూడా కమ్మ ప్రతినిధులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నుంచే అనుకున్నాము. అది ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఆదివారం రోజు అందరికీ సరిపోయింది కాబట్టి ఆ టైము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చారు. నిజంగా కూడా పెద్ద మనసుతోటి గూడూరు సత్యనారాయణ లాంటి వాళ్ళు ఈ మన జిల్లాలో వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకు ఉచితంగా హాస్టల్స్లో
చేర్పించి వాళ్ళందరికీ కూడా చదువు సంఖ్యలు చెప్పించాలని అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇలాంటి వాటి మీద కూడా బురద జల్లి అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించి లబ్ధి పొందాలనుకోవటం అది తప్పు. మురళీ గారు ఆయన చేసే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారితో ఎలాంటి గ్యాప్ లేదు. మేమందరం కూడా ఎలక్షన్లో చాలా చక్కగా పనిచేసాం. అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. మాకు ఎక్కడ ఎలాంటి పరపత్యాలు లేవు. ఆయన ఆదేశాలు, ఎమ్మెల్యే గారి ఆదేశాలే ఎప్పుడు కూడా మేము పాటిస్తాము. ఇది మధ్యలో వాళ్ళు అనవసరంగా సృష్టించినటువంటి వివాదాలు. ఇక అటు ఇటు కూడా మాటలు చేరవేసి ఏదో రకంగా గ్యాప్ సృష్టిద్దామని చెప్పి నారద పాత్ర పోషించేటటువంటి కొంతమంది వ్యక్తుల వలన కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ వాస్తవానికి ఇదంతా కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, గత 5-6 నెలల నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం కమ్మ సంఘం ద్వారా చేస్తూ పేద విద్యార్థులకు అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో, కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నాం అనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి మీ అందరూ కూడా మాకెంతో సహకరించారు ఇంతకాలం. మరి నిన్న జరిగిన ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని పేదలకు ఏ విధంగా సహాయం చేయాలి అనే సదుద్దేశంతో సంఘాలను ఎలా బలోపేతం చేయాలి అని మంచి ఆలోచన చేస్తున్న సందర్భంలో మా పెద్దలందరూ సూచనల మేరకు మేము భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ సాక్షి విషపుత్రిక, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు గమనించినట్టయితే అదే పేపర్లో రాస్తారు వెలవలపోయిన తెలుగు తమ్ముళ్ళు అని, ర్యాలీ జరగలేదు అని. అదే పేపర్లో 2వ పేజీలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది తెలుగు తమ్ముడితో అని రాస్తారు. అంటే కనీసం పాత్రికేయ విలువలు కానీ, జర్నలిస్ట్ విలువలు కానీ అనేది లేకుండా ఈ పత్రిక ఎంత దరిద్రంగా తయారైంది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలుసుకుంటారు. మరి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యాజమాన్యం మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు మరియు డ్యామేజ్ సూట్ వేస్తామని చెప్పి, కమ్మ సంఘం జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటాను కూడా చాలా పొరపాటు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఉమ్మడి రాష్ట్రాల కమ్మ పెద్దల ప్రతినిధుల సమావేశంలో జరిగిన విషయం ఒకటి. ఒక్క సాక్షి విలేకరులకు, సాక్షి యాజమాన్యానికి మాత్రమే తెలిసింది ఒకటి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి ఇది రాజకీయ వేదిక కాదు, మాకు జరిగింది నిన్న, లేదంటే కార్యకర్తల సమావేశం, అంతకంటే కాదు. మా కులానికి సంబంధించి, కమ్మ కులానికి సంబంధించిన పెద్దలను తీసుకొచ్చి మేము ఇప్పుడు దాకా జిల్లాలో మా అధ్యక్షులు గారు, మురళీకృష్ణ గారు, మా పెద్దలందరి సమక్షంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, దీని మీద తర్వాత తదుపరి ఏ రకమైన చర్యలు తీసుకోవాలా, ఎట్లా ముందుకెళ్ళాలా అనే దానితో పాటు రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలకు, ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులందరినీ ఒక చోట చేర్చుకొని ఎలా మాట్లాడుకోవాలి, మనం తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన కులంతో పాటు మనతో పాటు కలిసి వచ్చే బీసీలకు కూడా కొంతమందికి 30% మనకిచ్చి మనం చేసే సాయంలో 30% భాగం కూడా మిగతా కులాలలోకి ఎలా సాయం చేయాలి, మనం ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ వ్యవస్థను బలోపేతం చేసుకుని ఎవరెవరికి ఎలా ఆర్థిక సాయం చేయాలనేది మేము మాట్లాడుకున్న విషయం. సాక్షి వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రాబ్లం రాష్ట్రంలో ఉండే అందరికీ ఉంది అనుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఏంది ప్రాబ్లము, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ అమ్మ నమ్మదు, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ చెల్లెలు నమ్మదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా అదే పద్ధతి అనుకుంటే అది తప్పు. మాకు ఎవరి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. మాకు ఒంగోలు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలోనే మా కమ్మ భవన్ శంకుస్థాపన జరిగింది. అన్ని కులాల సంఘాలకు వనభోజనాలకు పోయినట్టే మా కమ్మ సంఘానికి సంబంధించిన వనభోజనం జరిగితే అక్కడికి వచ్చిండు. మా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మేము చేసిన కార్యక్రమాల్లో ఆయన సరైన ప్రాతినిధ్యం ఆయన గౌరవంగా ఆయన అధ్యక్షతనే మేము నిర్వహించుకున్నాం. మీకు ఎవరు చెప్తే రాశారు, లేకపోతే మీకే మీరు ఊహించుకొని మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఖండించడానికి ఇదే పని పెట్టుకొని మీరు రాయడం, మేము ఖండించడం కరెక్ట్ కాదు. దయచేసి సాక్షి యాజమాన్యానికి ఆ రకమైన వార్తలను మెసేజ్ చేసి పైకి పంపినటువంటి ఆ విలేకరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నిజం తెలుసుకోండి. నిజంగా జనాలకు చెప్పాలనుకున్న మంచి మెసేజ్ ఉంటే పంపండి. లేకపోతే కులాల మధ్యన గొడవలు పెట్టి, కమ్మోళ్ళకి ఏదైనా గొడవలు పెట్టి, దానికి ఒక రాజకీయాన్ని లింకు పెట్టి, నాయకుడికి మా దగ్గర ఉండేటువంటి సంఘానికి గొడవలు పెట్టి, ఇక్కడ ఉన్న ఏ వ్యక్తులము మా సంఘంలో ఉన్న కమిటీలో ఉన్న వాళ్ళు కానీ, సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడినట్టు ఆ సాక్షి విలేకరు దగ్గర ఏదైనా ఉంటే బయట పెట్టి ఇలాంటి రాతలు, ఈ పనికిమాల చేష్టలు చేయాలి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం,
ఇది మళ్ళీ రెండోసారి రిపీట్ అయితే సాక్షి యాజమాన్యం తర్వాత మేము తీసుకునే చట్టపరమైన అన్ని చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి మీరు రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు చేసే ఆ పనికిమాల పనులన్నీ మిగతా వాళ్ళు చేస్తుంటారని చెప్పి ఊహించుకొని రాయడం మానుకుంటే మీకు పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రాతను తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఉన్నాను. నీలి పత్రిక సాక్షి కొన్ని విషపు రాతలు రాసింది. ఏమనంటే పచ్చ పార్టీలో ముసలం అంట. ఫస్ట్ సాక్షి పేపర్కి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే పచ్చ పార్టీ అని తెలుగుదేశం పార్టీని ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిజంగానే ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మీరు చేసిన వెధవ పనుల వల్ల, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వెధవ పనుల వల్ల జనాలందరూ ఏకమయ్యి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి పంపించేశారు. ఆయన ఇప్పటికి కూడా సిగ్గు రాలేదు మీకని ఫస్ట్ తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకోటి దానిలోనే రాశారు, ప్రముఖ రెస్టారెంట్లో సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేక వర్గం. ఎవడు చెప్పాడు దామచర్ల జనార్దన్ వ్యతిరేక వర్గం అని? ఎవరితో చెప్పాడు అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సాక్షి పేపర్ని. ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ కమ్మ సంఘం సభ్యులు కానీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దామచర్ల జనార్దన్ గారికి విధేయులే తప్ప వ్యతిరేకులు ఎవరూ లేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. నిన్న జరిగినటువంటి మా మీటింగు ప్రకాశం జిల్లాలో ప్రజలు సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, పోరాట పటిమ కలిగిన వాళ్ళని చెప్పి రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గానికి సేవ చేయాలి, దాంతోపాటు మిగిలిన వీకర్ సెక్షన్స్కి కూడా ఒక 30% సేవ చేయాలి, మనం ఎలా సేవ చేయగలం సమాజానికి అనే దానికి సంబంధించి ఆ సమావేశం జరిగితే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు విషపు రాతలు రాస్తూ పోతే కమ్మ సామాజిక వర్గం నేతలు చూస్తూ ఊరుకోరని చెప్పి దానికి సాక్షి పేపర్ తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక మీదట ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేబీలో జరిగినటువంటి మీటింగ్ మీ అందరికీ తెలుసు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్జిఓస్ అంటే ఒక విధంగా ప్రజాసేవ చేసేటటువంటి, ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి ప్రతినిధులతోటి జరిగినటువంటి సమావేశం ఇది. కాకపోతే ఇందులో వీళ్ళందరూ కూడా కమ్మ పెద్దలు కాబట్టి ఈ కమ్మ సంఘ సమావేశము ఈ కమ్మ పెద్దలతోటి జరిగింది. ఈ కమ్మ సంఘంలో ఉన్నటువంటి పేదలకి ఏ విధంగా మనం సేవ చేయాలి అనేటటువంటిది మెయిన్ దృక్పథంతో, అదేవిధంగా మన కమ్మ కులాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, అదేవిధంగా మన రాష్ట్రంలో మొత్తాన్ని అన్ని కమ్మ సంఘాలని ఏ విధంగా ఐక్యం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో జరిగిన సభ ఈ సభ. అంతేగాని ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జరిగింది కాదు. ఇక్కడ పచ్చ పార్టీలో ముసలం అన్నారు. అసలు ఏం ముసలం? అసలు నిన్న అక్కడ ఏదైనా పార్టీని గురించి ఏమైనా జరిగిందా? ఇంకా మీరు అందరూ చూసే ఉంటారు, అక్కడ మనం ఏవీ వేసాం. ఆ ఏవీలో కనీసం 30 సార్లు జనార్దన్ గారు కనపడి ఉంటారు. జనార్దన్ గారు చేసిన పనులు, ఆయన చేస్తున్న సేవ ఇవన్నీ కూడా నిన్న ఏవీలో కనపడ్డాయి. అలాంటి ఏవీలో జనార్దన్ గారికి వ్యతిరేకంగా జరిగితే ఎమ్మెల్యే గారికి మనం అలాంటి ఏవీ వేస్తామా? మనం అదేవిధంగా మేము స్టేట్లో అందరి పెద్దలను ఇన్విటేషన్ చేయడానికి పోయాం. నేను రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో వెళ్ళినప్పుడు జనార్దన్ గారి యొక్క మామగారిని కూడా మేము ఇన్వైట్ చేసాం. కమ్మ పెద్దల మహాసభ జరుపుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒంగోలులో, మీరు కూడా తప్పకుండా రావాలి, వచ్చే మీ అల్లుడిని కలిసినట్టు ఉంటుంది, మా మీటింగ్ వచ్చినట్టు ఉంటుందని కూడా మేము ఆయన కూడా కలిసి చెప్పడం జరిగింది. మేము ఇది ఎవరికీ వ్యతిరేకంగా జరిగిన సభ కాదు, జర్నలిజంలో పుట్టినటువంటి ఒక విషపుత్రిక ఇది. ఈ విషపుత్రిక విషం కక్కుతుంది అంతే. తను ఏమీ చేయలేక అవతల మీద విషం కక్కి ఏదో విధంగా వేళల్లో ముసలం సృష్టించాలి అనేటటువంటి ఉద్దేశమే కానీ ఇందులో ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు, మనకి రాజకీయాలకు సంబంధము లేదు. ఇది కేవలం కమ్మ సంఘం యొక్క సమావేశము. అదేవిధంగా మీ అందరికీ చాలామందికి తెలుసు, నేను 33వ డివిజన్ తెలుగుదేశం గౌరవాధ్యక్షుడిని. అందరిలో మన కార్పొరేషన్లోనే మొట్టమొదటిసారిగా సంవత్సరం క్రితం ఎలక్షన్కి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మేము ఎమ్మెల్యే గారి కోసం కృషి చేసాం. అలాంటి వాళ్ళు మేము అసలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడతాం? కాబట్టి ఇలాంటి రాతలు రాసినటువంటి సాక్షి పేపర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సాక్షి పేపర్ రాసినటువంటి విషపు రాతల్ని ఖండిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ సభ్యులందరూ, కమ్మ సంఘాల సభ్యులందరూ కలిసి పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇది. ఎటువంటి రాజకీయ పరమైనటువంటి
మీటింగ్ కాదు. దానికి తోడు ఇది అసలు జనార్దన్ గారికి చెప్పే పెట్టిన మీటింగు. ఆయన్ని ఇన్వైట్ చేశాను నేను స్వయంగా. ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఊళ్ళో ఉండను, బయటికి వెళ్తున్నాను, నేను రాను అని చెప్పారు. అంతేగాని ఆ నీలి మీడియా రాసుకున్నట్టు అసలు వాడికి ఎవడు చెప్పాడు? వాడికి ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడా? ఏమన్నా ప్రెస్ మీట్ ఇచ్చామా మేము? గాలి నా కొడుకులు గాలి రాతలు రాస్తారు. వాడికి ఎవడు చెప్పాడు? అసలు మేమేమీ చెప్పలేదు వాళ్ళకి. అసలు మేము వాళ్ళకి ఎటువంటి పేపర్ ఇవ్వలేదు. వాడు ఇష్టం వాడు రాసుకుంటే అసలు మేము సమాధానం చెప్పేదేంటి? కాబట్టి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాడి మీద మేము క్రిమినల్ కేసు పెట్టదలుచుకున్నాం. ఆ సాక్షి పేపర్ మీద వంటి పరువు నష్టం దావా వేయదలుచుకున్నాం, వేస్తాము ఈరోజు. కాబట్టి మేము ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. ఇటువంటి తప్పుడు రాతలు ఎప్పుడూ రాయొద్దు. మా కమ్మ సంఘం తరఫున ఎప్పుడూ జనార్దన్ గారికి సపోర్ట్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.